హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే లంచ్లోకి నేను పచ్చి అరటికాయ కూర అనేది చేశాను ఫ్రెండ్స్. దానికోసం ఏంటంటే ముందుగానే నేను 4 అరటికాయలు అనేది తీసుకున్నాను కూరవి. వాటికి కట్ చేసే ముందే ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి సాల్ట్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి వాటిని ముక్కలు చేసి అందులో వేసుకున్నాను. ముక్కలు చేయక ముందే ఫ్రెండ్స్ నైఫ్కి మీరు నూనె అనేది రాయండి, లేదంటే అరటికాయకున్న జిడ్డు అస్సలు పోదు. ఇది ఒక టిప్ అన్నమాట. ఖచ్చితంగా నూనె రాయండి. ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది అయితే డైరెక్ట్గా కట్ చేస్తారు. నేను అలా కాదు, అరటికాయ ముక్కల్ని కొంచెం ఉడకబెడతా అన్నమాట. ఉడకబెడితే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇట్లా పొగలు వచ్చేటప్పుడు కొంచెం అందులోకి పసుపు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అరటికాయ కూరకి కాంబినేషన్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? రసం అన్నమాట. నేను ఇంకో పక్క రసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఈ 4 అరటికాయలకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి 3 తీసుకున్నాను అనమాట. ఇట్లా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని అవి కూడా ఉడికిపోయాయి అరటికాయ ముక్కలు. ఆ అరటికాయ ముక్కలను కూడా తీసుకొని మొత్తం తొక్క అనేది తీసేసి సపరేట్ చేసేసుకొని వాటిని కూడా కట్ చేశాను ఫ్రెండ్స్. అరటికాయ కూరలో కొంతమంది అల్లం పేస్ట్ వేసి కూడా చేస్తారు, కానీ నేను అలా చేయను. నార్మల్గా పోపు పెట్టేసి చేస్తాను. 2 విధాలుగా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మన ఇష్టం. నాకైతే ఈ వే అనేది నాకు చాలా ఇష్టం. ఇంకా ఏంటంటే పిల్లలు కూడా అరటికాయ కూర లేకపోతే పొటాటోనా అర్థం కాదు వాళ్ళకి. సేమ్ 2 ఒకేలా ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగానే తింటారు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా మంచిదే ఈ రెసిపీ అనేది. ఇంకా ఫ్రెండ్స్ అదిగోండి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ తొక్క అనేది అరటికాయకి మనం ఉడకబెట్టిన తర్వాత తొందరగా వస్తుంది. అదే మనం పీల్ చేస్తే కన్నా కొంచెం జిడ్డు అది అనేది ఆ పీలర్కి నైఫ్కి అతుక్కుంటుంది, కానీ ఎట్లయినా చేయొచ్చు. నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా పీల్ చేసేసుకొని అన్ని ముక్కల్ని, ఇంకా నేను ఆ ముక్కల్ని కూడా ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ కూర అంటే ఇష్టమేనా? అసలు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కన్నా ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్ చేసేటప్పుడు అరటికాయ కూర ఎలా చేయాలో ఏంటో అనుకునేదాన్ని, కానీ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది. ఏదైనా కొత్తలో రాదు కదా, మీరు కూడా అట్లాగే చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ అరటికాయ కూర రసంతోనే బాగుంటుంది. రసం ఉంటేనే బాగుంటుంది, లేదా సాంబార్ అయినా పర్వాలేదు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్తోనే తినండి, మనకి కూర కూడా నచ్చుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, అరటికాయ కూరని మనం ఎంత ఆయిల్ వేసినా అది ఆయిలే కనిపించదు అనమాట. కూర ఎందుకో తెలియదు కానీ అరటికాయ కూర ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటుంది, కానీ అసలు ఎంత ఆయిల్ వేసినా మనకి ఆయిల్ అనేది పైకి కనిపించదు. మీరైతే చేసేటప్పుడు కంగారు అయితే పడొద్దు, ఆయిల్ అనేది అస్సలు కనిపించదు. మనం ఎంత వేసినా కూడా ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది ఈ అరటికాయ ముక్కలు. ఇంకా ఫ్రెండ్స్, అరటికాయతో చాలా రకాలు చేస్తారు. అరటికాయ బజ్జీ వేసుకుంటారు, అరటికాయ చిప్స్ చేస్తారు. నాకైతే కుదిరితే కన్నా ఖచ్చితంగా అరటికాయ చిప్స్ అయితే చేస్తాను. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను అన్నమాట చేసి. ఫ్రెండ్స్, నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో నచ్చవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది గాన గుర్తుంచుకోండి. ఇంకా ఏంటంటే అంతా కట్ చేసిన తర్వాత నేనైతే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, చూసారా నేను ఎంత ఆయిల్ వేసానో. ఇంకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లోకి పోపు చేసుకున్నాను. ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 5-6 చితగొట్టుకొని అందులో వేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇంకా పోపు దినుసులు మొత్తం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు కొంచెం వేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా వేసుకోండి, కరివేపాకు కూడా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఇవంతా మగ్గుతాయి కదా, మగ్గిన తర్వాత అందులోకి
మీ దగ్గర కనుక ఉంటే ఫ్రెండ్స్ కొంచెం మెంతిపిండి వేసుకోండి పోపులో. స్మెల్ అనేది చాలా బాగుంటుంది, కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేనైతే కొన్ని టిప్స్ చెప్తా ఉంటా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చూడండి. ఇట్లా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇట్లా అందులోకి నేను ఈ బనానా ముక్కలు ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఓ పక్క నాకు రసం కూడా చేసేస్తున్నాను, ఇంకో పక్క ఏంటంటే కూర కూడా అయిపోతుంది అనమాట. ఎట్ ఏ టైం 2 చేసేస్తున్నాను. అందులోకి బనానా ముక్కలు వేసే కన్నా ముందు ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఆనియన్ కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం బనానా ముక్కలు వేసుకోవాలన్నమాట. బనానా ముక్కలు వేసాకైనా సాల్ట్ వేసుకోవచ్చు. ముందే వేస్తే ఏంటంటే బనానాకి ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి, ఇంకా బనానా కూడా మంచిగా ఉప్పు పడుతుందన్నమాట. అట్లా వేసేసుకున్న తర్వాత ముందైతే ఇట్లా చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి కొంచెం ఆ ముక్కలు అనేది గరిటెతోనే చిదుముకోండి ఫ్రెండ్స్. చిదుముకుంటే మంచిగా మనకి కూర అనేది బాగుంటుంది. లేకపోతే మీరు కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎట్లా చేసినా ఏం కాదు, బాగుంటుంది అన్నమాట. మగ్గిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే చుక్క కనిపించట్లేదు, చూశారు కదా మీరే. ఎంత వేసినా ఈ అరటికాయ కూరలో అదొకటే అన్నమాట, అస్సలు కనిపించదు ఆయిల్ ఎంత పీల్చేస్తుంటుంది అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత దాన్ని కూడా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇంకా ఫ్రెండ్స్ అరటికాయ కూరలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా అరటికాయ కూర ఇష్టపడితే ఈ వేలో చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఏంటంటే కూర ఎక్కువ తినండి ఫ్రెండ్స్. అన్నం ఎంత పెట్టుకుంటారో కూర కూడా అంతే పెట్టించుకోండి. ఇంకా ఏంటంటే కూరనే ఎక్కువ పెట్టుకోండి, రైస్ అనేది తగ్గించండి. అప్పుడే మీకు కూర టేస్ట్ అనేది తెలిసిద్ది. అవి కూడా మగ్గిన తర్వాత కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. కారం వేసుకొని ఒక్కసారి మీరు అంతా మగ్గించండి మూత పెట్టి తిప్పేసిన తర్వాత ఒక్కసారి మీరైతే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు సరిపోయిందా లేదంటే, సరిపోకపోతే కొంచెం వేసుకోండి, లేదంటే ఇంకా వేయనక్కర్లేదనమాట. ఖచ్చితంగా మగ్గబెట్టండి. కొద్దిసేపు మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత చూడండి. లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ప్రతి కూరలో మ్యాక్సిమం అన్ని కూరల్లో కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీర కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, మీరు కూడా యాడ్ చేసుకోండి. నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన అరటికాయ కూర అనేది రెడీ అయిపోయిందనమాట. కూర త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.